నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ లో రోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంటది అనుకుంటే ఈసారి రిలీజ్ అయిన పిక్చర్ మల్టీ స్టారర్ కాస్త ఫైటింగ్ స్టార్స్ క్లాష్ లాగా మారిపోయింది. నిన్నటి దాకా రేవంత్ వర్సెస్ కొండా సుస్మిత అనుకున్నాం, రేవంత్ వర్సెస్ 17 కమాండోస్ అనుకున్నాం. కానీ ఇప్పుడు కట్ చేస్తే సీన్ లోకి ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఎంట్రీ ఇచ్చి హోల్డ్ ఆన్ మై బాయ్స్, అసలు బిగ్ బాస్ ఇక్కడ నేను అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాకింగ్ కౌంటర్ ఇచ్చేశారు. టికెట్లు ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు? ఆయన ఇష్టం వచ్చినట్లు సీట్లు రాసిస్తే చెల్లడానికి ఇదేమైనా సొంత షాపా? కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటది అంటూ క్లాస్ పీకారు. అసలు గాంధీ భవన్ లో ఏం జరుగుతోంది? పిసిసి చీఫ్ దెబ్బకి సీఎం వర్గం డిఫెన్స్ లో పడిందా అనేది ఈ వీడియోలో తేల్చేద్దాం పదండి. అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసు కదా. పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి భుజం తట్టి రాబోయే 2029 ఎన్నికల్లో మన ప్రకాశ్ అన్నను రెట్టింపు మెజార్టీతో గెలిపించండి అని మైక్ లో ప్రకటించేశారు. దాంతో అక్కడ ఉన్న కొండా ఫ్యామిలీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి వారే టికెట్లు ప్రకటించేసుకుంటే కుదరదు, నేనే ఇక్కడ పోటీ చేస్తా, మరో 20 ఏళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. సరే, సుస్మిత మాటలకి మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, ఓకే. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సుస్మిత ప్రకటనను తప్పు పట్టాల్సిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారో తెలుసా? పార్టీలో ఎవరు టికెట్లు ప్రకటించినా అది చెల్లదు, ముందస్తుగా అభ్యర్థనలను ప్రకటించే హక్కు ఎవరికీ లేదు. ఇన్ఫాక్ట్ నేను పిసిసి అధ్యక్షుడిని అయినా సరే టికెట్ కావాలంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు అప్లై చేసుకోవాల్సిందే అని బాంబు పేల్చారు. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. అంటే దాని అర్థం ఏంటి? కొండా సుస్మిత అన్న మాటలు చెల్లవు సరికదా, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మైకులో చెప్పిన మాటకు కూడా రూపాయి విలువ లేదు అని పిసిసి చీఫ్ గాంధీ భవన్ వేదికగా సీఎంకే వాత పెట్టేశారన్నమాట. ఇప్పుడు గాంధీ భవన్ లోను అసెంబ్లీ వర్గాల్లోనూ ఒకటే హాట్ టాపిక్. టికెట్లు ప్రకటించడానికి, బీఫారాలు పంచడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని పలువురు సీనియర్ నేతలు మంత్రులు కూడా లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పిసిసి చీఫ్ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారట. కాంగ్రెస్ సంస్కృతి ఏంటో మనందరికీ తెలిసిందే కదా, హైకమాండ్ ఈజ్ ద ఫైనల్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో తనదే పైచేయి అని నిరూపించుకోవడానికి మొన్న సంగారెడ్డిలో జగ్గారెడ్డి మళ్లీ పోటీ చేయాల్సిందే అని, నిన్న పరకాలలో రేవూరి మళ్లీ నిలబడాల్సిందే అని సొంతంగా ఆర్డర్లు వేసుకుంటూ పోతున్నారు. దీనిపై పిసిసి చీఫ్ స్పందిస్తూ గతంలో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకం టైంలోనూ సీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి విషయంలోనూ అలాగే మాట్లాడారు. ఇవన్నీ పార్టీ విధానానికి వ్యతిరేకం అని పరోక్షంగా చెంపదెబ్బ కొట్టినంత పనిచేశారు. కొద్ది రోజుల కిందటే కొండా సుస్మిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ కు మద్దతుగా సిఎల్పి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టాలని సీఎం అంతరంగికుడు వేం నరేందర్ రెడ్డి ప్లాన్ చేశారు. 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి తొడగొట్టాలనుకుంటే ప్రెస్ మీట్ కి వచ్చింది కేవలం 17 మందే. అక్కడే సీఎం వర్గానికి సగం మైండ్ పోయింది. ఫోన్లు చేస్తే ఎత్తరు, పనుల కోసం వస్తే పైరవికారులు అంటారు. ఇప్పుడు అవసరం వచ్చేసరికి మేం గుర్తుకొచ్చామా అని ఎమ్మెల్యేలే రివర్స్ అయ్యారు. ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే ఇప్పుడు పిసిసి చీఫ్ స్వయంగా వచ్చి రెడ్డి గారు మీరు సీఎం కావచ్చు, కానీ పార్టీ ఓనర్లు వేరే ఉన్నారు అని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బోర్డు చూపించేసరికి రేవంత్ వర్గానికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో పరిస్థితి ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి ఒకరికి టికెట్ ఇస్తానంటారు, పిసిసి చీఫ్ అది చెల్లదు అంటారు, కొండా సుస్మిత నేనే పోటీ చేస్తా అంటారు. సీనియర్ నేతలేమో అసలు రాహుల్ గాంధీ చెప్తేనే ఎవరికైనా టికెట్ అని సెటర్లు వేస్తారు. అంటే అసలు ఎన్నికలకి ఇంకా బోలెడంత టైం ఉంది. అప్పుడే టికెట్ల కోసం కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద పడి కొట్టుకోవడం చూస్తుంటే ప్రతిపక్షాలకు పాప్కార్న్ తింటూ సినిమా చూసేంత వినోదం దొరుకుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని అర్జెంట్ గా హైదరాబాద్ ల్యాండ్ అవ్వడానికి అసలు రీజన్ ఇదే. ఒకవైపు ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ, మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఓపెన్ కౌంటర్.
ఈ పరిణామాల తర్వాత రేవంత్ రెడ్డి తన సైలెంట్ ని వీడి పిసిసి చీఫ్ కి చెక్ పెడతారా లేక అధిష్టానం జోక్యం చేసుకుని సీఎం అహంకారానికి బ్రేకులు వేస్తుందా అనేది మున్ముందు చూడాలి. ఈ పొలిటికల్ హై డ్రామాపై మీ కామెంట్ ఏంటి? టికెట్ల విషయంలో పిసిసి చీఫ్ అన్నది కరెక్టా లేక సీఎం మాటకే ప్రాధాన్యత ఉండాలా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.